స్టేట్మెంట్ కానీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన వాళ్ళకి ఇచ్చిన సూచనలు సంకేతాలు చూస్తూ ఉంటాయి. ఈవీఎంలు జనం కోసం మాట్లాడారు, వాళ్ళ పార్టీ నాయకులతో మాట్లాడినప్పుడు ఈ కూడా మాట్లాడాడు. ముందు నేను అదే అనుకున్నాను. వాళ్ళ పార్టీ నాయకులతో మాట్లాడినటువంటి సందర్భంలో ప్రలోభాలకి ఏదైతే వాళ్ళు ఎక్కువ ఇస్తానన్నటువంటి దానికి కూడా అయి ఉండొచ్చు. మనం ప్రజల మీద కోపం పెట్టుకోవద్దు, అంటే కొంత సత్యం గ్రహించారు కాబట్టి అవన్నీ కూడా మాట్లాడుకొచ్చారు. ఇప్పుడు కాసేపు ఏంటంటే ఎవరి కాళ్ళు వచ్చి నాయకుడు ప్రతి ఒక్కళ్ళు ఏదన్నా మాకు అసలు అర్థం కాలేదన్న ఇదే అంటున్నారు కాబట్టి వాళ్ళందరూ ఈవీఎంలు అని అంటున్నారు కాబట్టి ఈయన కూడా అంటున్నారు. తెలుసు తనకు కూడా. వాస్తవంగా ఒక టెంపో నడిచింది. ఈయన మేనిఫెస్టో అనౌన్స్ చేశాక ఒక్కసారి టెంపో పడిపోయింది. ఎందుకని మేనిఫెస్టో సూపర్ 6 అయిపోయాక పెట్టారు, విపరీతంగా ఎక్స్పెక్ట్ చేశారు. తీరా చూస్తే అది కాస్త విలువలు విశ్వసనీయత అని మాట్లాడారు. అంటే ఆ ఉద్దేశంతోనే ఆ ఎక్స్పెక్టేషన్ తోనే సిద్ధం సభకు అంత భారీగా జనం వచ్చారు. అంటే మెయిన్ సిద్ధం సభ జరిగినప్పుడు తర్వాత ఎప్పుడైతే ఈయన ప్రకటించారో కేడర్ లోనే డేలా పడిపోయారు. దాని ఇంపాక్ట్ ఈయన ఉంటాడు, విశ్వసులు విలువలు విశ్వసనీయత అంటారు. అవి ప్రజలకు జనాలకి అనవసరం అనేటువంటిది అది తెలుసుద్ది రేపు పొద్దున. ఇప్పటికే తెలిసింది. కానీ ఇంకా ఆయన అదే ఆలోచనలు ఉన్నారంటారా, బయటకు వస్తున్నారా మెల్లమెల్లగా? వస్తుంది, చాలా బయటకు వచ్చినట్టు. అంటే అది మామూలుగా జనం కోసం ఒక మాట ఉంటది ఈవీఎంలు అనేటటువంటిది. మిగతాది వచ్చేటప్పటికి క్యాడర్ ని జాగ్రత్తగా చూసుకోమని చెప్పడం గానీ, ఆ నైరాశ్యం